హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు అయితే నేను వీడియో వచ్చేసి మా ఇంట్లో ఏ రిపేర్ వర్క్లు నడుస్తున్నాయో అవైతే వీడియో తీశానండి. అసలు రిపేర్ వర్క్ అనేది ఎందుకు వచ్చిందంటే, మేము కట్టి 2 years అవుతుందండి, ఎక్కువ కూడా కాలేదు. బట్ కాకపోతే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యాయి అన్నమాట. మీరు మాత్రం ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే మీరైతే చేసుకోవచ్చండి. ఏంటి అంటే, ఇది వచ్చేసి స్లాబ్ అనమాట. స్లాబ్ మీద అయితే ఏమైందంటే కొంచెం ఇక్కడ హైట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి డౌన్ అయిపోయిందనమాట. ఇదంతా వాటర్ అనేది ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ ఒకటైతే హోల్ ఉంది, ఇందులో నుంచి అయితే వాటర్ వెళ్తుందిలే. కానీ ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ అనేది ఒకవేళ మనకు ట్యాంకు గట్లా నిండిన వాటర్ వచ్చేసిన ఇక్కడ ఆగిపోతుంది అనమాట. దానివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది, మనకు చెమ్మ అనేది దిగుతుంది అనమాట. మాకు చెమ్మ అనేది దిగలేదు, కానీ ఇక్కడైతే కొంచెం చెమ్మ అనేది దిగిందనమాట ఈ కింద స్టేర్లో. దానివల్ల ఏమైందంటే సీలింగ్ ఉందన్నమాట, సీలింగ్ చేయించామన్నమాట బయట కూడా కొంచెం. అదనేది చెమ్మ దిగడం వల్ల కొంచెం ఊడినట్టు అయింది. ఊడి అంటే కింద పడలేదన్నమాట, జస్ట్ ఊడింది. అది ఊడకుండానే ఇక కొంచెం ఊడింది కదా అని చెప్పేసి మొత్తం తీసేసి మన వాటర్ ప్రూఫ్ సీలింగ్ అయితే చేయించేసామండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇది మొత్తం కొట్టి ఇది మొత్తం తీసేసి ఇది మొత్తం ఇప్పుడు ప్లాస్టింగ్ చేయించేసి లెవెల్ చేసేసుకొని దీని మీద వాటర్ ప్రూఫ్ది అయితే డ్యామ్ ప్రూఫ్ పెయింటింగ్ అయితే వేయించేస్తామండి. ఇక్కడ కూడా సేమ్ ఇదే మెటల్ ల్యాండింగ్ మీద కూడా అదే ప్రాబ్లం వచ్చిందనమాట. బాగా రాలేదు, కొంచెం లైట్గా వచ్చింది. మనం హౌస్ కట్టి కూడా 3 years అయింది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇలా వచ్చేసాయని చెప్పేసి అన్నీ చేయించేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసామండి. ఇప్పటికీ 1 week అయిందనమాట ఈ వర్క్లన్నీ స్టార్ట్ అయ్యి. చూసారు కదా, ఇది అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్గా దీని మీద మొత్తం డ్యామ్ ప్రూఫ్ వేసేసారనమాట. ఇది వచ్చేసి మొత్తం క్లీన్ చేసి ఇక్కడ కూడా ప్లాస్టింగ్ చేయాలి. ఇది వచ్చేసి సోలార్ అనమాట అండి. ఇంకా ఒక్కసారి సోలార్ సిస్టమ్ కూడా పెట్టించేద్దామని చెప్పి సోలార్ కూడా పెట్టిస్తున్నాము. మనకు కరెంటు బిల్ అనేది మనకు సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక్కసారి అమౌంట్ అనేది ఎక్కువే పడుతుంది, బట్ మనకు మంత్లీ వారీ ఇంకా తగ్గుతూ వస్తుంది కదా. దానికోసం అయితే సోలార్ కూడా పెట్టించేస్తున్నాం. ఇది అనేది వర్క్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఓన్లీ ప్లేట్స్ పెట్టడము, ఇవి రాడ్స్ వేసి ఇవన్నీ చేయడం వరకు అయితే కంప్లీట్ అయింది. ఇంకా కనెక్షన్ అనేది ఇవ్వలేదండి. ఇవన్నీ వచ్చేసి ప్లాస్టింగ్ చేసి ఇదంతా చేయాలన్నమాట. కంప్లీట్ అవ్వడానికి ఇంకా టైం పట్టుద్ది. ఇది వచ్చేసి కిందకన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న క్రాక్స్ వచ్చాయన్నమాట, బాగా ఏం కాదు, కాకపోతే చేయించేద్దామని చెప్పేసి చేయిస్తున్నాం. ఇది ఇక్కడ కొంచెం వాటర్ అక్కడ ఎక్కువ అయిపోయి రైనీ సీజన్లో మనకు హోల్స్ క్లోజ్ అయిపోయి ఎల్లక అక్కడక్కడ ఇలా వచ్చేసాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు చేయించాలండి, కలర్ వేస్తారనమాట. మీకు సీలింగ్ అని చెప్పా కదా, ఇక్కడ ఇది అన్నమాట సీలింగు. ఇక్కడ కొంచెం పోయినట్లు అయిపోయింది. ఇంకెందుకులే అని చెప్పేసి మొత్తం ఇక వాటర్ ఇలా వచ్చిందండి. ఇంక అందుకోసం చెప్పేసి మొత్తం తీపేసి వాటర్ ప్రూఫ్ సీలింగ్ అయితే చేయించేసాం. ఇవి వాల్స్ ఇవి ఇలా అండి. మీకు ఇవి వచ్చేసి బయట సైడు స్ట్రక్చర్ పెట్టించిన వరకు పర్లేదులే కానండి, స్ట్రక్చర్ పెట్టించిన దగ్గర పెద్ద పగుళ్ళు అయితే రాలేదులే, కానీ బయట పిట్టగోడలకు మొత్తానికి బాగానే వచ్చిందండి అక్కడక్కడ. ఇక్కడ నెక్స్ట్ ఇలా ఇటు సైడ్ మొత్తం బాగానే వచ్చేసింది. మొత్తం ఇంకా పెయింటింగ్ వేయాలండి. మ్యాక్సిమము ఇట్లా మనకు స్ట్రక్చర్ పెట్టని దగ్గర బయట పిట్టగోడలు అయితే కొంచెం క్రాక్స్ వస్తాయని అన్నారండి స్టార్టింగ్లో, అప్పుడు మేము ఇల్లు కట్టేటప్పుడు కూడా. అది నాకైతే కంప్లీట్గా తెలియదు. ఇలా వచ్చాయండి, చూసారు కదా, పెద్ద ఏం రాలేదు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వచ్చింది.
ఇక్కడ ఈ టైల్స్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చాయండి. సో ఇది స్టార్టింగ్లో కట్టినప్పటి నుంచి కూడా కొంచెం ప్రాబ్లం అయితే వచ్చింది. ఇక్కడ చెమ్మ అనేది దిగుతుంది, అసలు అది ఎందుకు దిగుతుంది అనేది అర్థం కాలేదు. 2 times ఎట్నైతే వీటిని తీసి మళ్ళీ ప్లాస్టింగ్ చేసి మళ్ళీ వీటిని అయితే టైల్స్ అయితే వేశారు. అయినా కూడా లైట్గా మాకు కింద చెమ్మ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇవి కూడా తీసి ఇందులోకి వాటర్ ప్రూఫ్ ఏదో లిక్విడ్ ఎక్కించి మళ్ళీ టైల్స్ వేస్తారంటండి. జస్ట్ ఇక్కడ వరకే తీస్తారు. ఇక్కడ ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ వీటిని అయితే మిషన్ తోటి గాడీలు మొత్తం కొంచెం పెద్దగా చేసి అందులోకి గమ్ టైపు సిమెంట్తో ఏదో ఎక్కించారండి. సిమెంట్ పెట్టేసి గమ్ పేస్ట్ ఎక్కించేసి నెక్స్ట్ దాని మీద మక్కు పెట్టారు. ఇలా తర్వాత ప్రైమర్ వేశారు. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఇవన్నీ ఆరడానికి కొంచెం టైం పడుతుంది కదా, మొత్తము 4-5 days అయితే పట్టింది. సో ఇప్పుడు ఫైనల్గా ఇంకా మొత్తం కలర్ అయితే వేయాలి. మొత్తం కలర్ అయిపోయాక ఇదంతా క్లీనింగ్ కూడా చేయాలండి. సో ఇల్లు కట్టుకోవడమేమో కానీ నాకైతే క్లీనింగ్ చేయడమే సరిపోతుందండి. క్లీనింగ్కే సగం టైం సరిపోతుందండి నాకు. చూసారు కదా, ఇలా స్ట్రక్చర్ పెట్టిన దగ్గర అయితే పెద్ద ప్రాబ్లం అయితే రాలేదండి. చూసారు కదా ఇలా. ఇప్పుడు అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చిందని ఫైనల్గా వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మనకు కట్టేటప్పుడు కొంచెం సిమెంటు ఇసుక చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా మనకు ఎండ అనేది ఎక్కువగా తగులుతుంటుంది కదా, అలా కూడా కొంచెం చిట్లుతాయండి, ఏం ప్రాబ్లం ఉండదు అని అంటున్నారు. ఇక్కడ కూడా వచ్చిందండి. సో దీన్ని కూడా చేశారు. కూడా ప్రాబ్లం వచ్చింది ఎలివేషన్లో సైడు. ఇక్కడైతే స్ట్రక్చర్లో కూడా వచ్చిందండి. సో ఇక్కడ ఎందుకు ప్రాబ్లం వచ్చింది అని అంటే, వాళ్ళు ఇప్పుడు మామూలుగా పెయింటింగ్ వాళ్ళు చెక్ చేసి చెప్పింది ఏంటంటే, ఇది వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఏదో వీళ్ళు తడికల టైపు అవి వేసుకున్నప్పుడు అక్కడ హోల్కి ఏదో పెడతారు కదండి, అది క్లోజ్ చేయలేదు, దానివల్లే ఇక్కడ అంత చెమ్మ అనేది వచ్చిందన్నారు. సో ఇది కూడా ఫైనల్గా ఇది కూడా కంప్లీట్ చేశారు. వీటన్నిటికీ ఇంకా పెయింటింగ్ వేయడం ఇదే మిగిలింది. ఇది వచ్చేసి ఫైనల్గా ఇక్కడైతే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది. మొత్తం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ చేసేసి కంప్లీట్గా పెయింటింగ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయిందండి. గ్లాసెస్ ఒక్కటి క్లీన్ చేయడమే మిగిలింది. సో మనకైతే ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ రావని కూడా చెప్పేశారండి. చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయండి. ఇక్కడైతే ఇంకా కంప్లీట్ కాలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. పైన వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఒక సైడ్ పెయింటింగ్ వేస్తూనే ఒక సైడ్ కింద పడింద మొత్తం క్లీన్ చేస్తున్నారు. సో ఈ స్టైర్ కూడా ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందండి. కింద కూడా అలాగే వచ్చిందండి. కింద ప్రహరీకి కూడా అలాగే వస్తే కింద కూడా కంప్లీట్. మీకు చెప్పా కదండి, సీలింగ్ దగ్గర మాకు ఇలా వాటర్ లీక్ అయిందని. ఇది అన్నమాట, ఇది ఇలా లీక్ అయింది వాటర్. సో ఇప్పుడు ఇది కూడా చేయాలి. ఇలా వచ్చింది వాటర్. ఇప్పుడు ఇక్కడ కూడా వేస్తున్నారు. సో ఇదంతా డబుల్ వర్క్ అయిందండి. ఇంకా ఇక్కడైతే మిగిలింది ఇంకా వర్క్. ఇంకా ఈ స్టేర్ అయితే మిగిలింది. పైన అయితే అయిపోయిందండి. మ్యాక్సిమం ఈరోజు మొత్తం కంప్లీట్ అయ్యేలా చేయమని చెప్పాము. మ్యాక్సిమం అయిపోతుంది ఈరోజు అయితే. మేము ఇక్కడ ఒక దిక్కు అయితే మిగిలిందండి. ఫస్ట్ లోపల అన్నీ చేసేస్తున్నారు స్టెప్స్ మీదంతా, తర్వాత ఇంటి చుట్టూ గోడలకైతే చేయాలి. ఇక్కడైతే కంప్లీట్ అయిందండి. చూసారు కదా, ఇక్కడ కూడా క్రాక్ వచ్చిందండి. ఫైనల్గా అవుట్ సైడ్ వాల్ కూడా కంప్లీట్ అయిందండి. ఇంకా ఇక్కడ కలర్స్ ఉన్నాయన్నమాట, ఆరెంజ్, పింక్.
ఒకటి అనుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ బయటపడ్డాయోనండి. ఇక్కడ ఇంకో చిన్న మిస్టేక్ కూడా జరిగింది, అదేంటో తెలియదు. బట్ ఇక్కడ కూడా క్రాక్ వచ్చింది. ఇదైతే ఇది కూడా పెట్టియాలన్నమాట, మొత్తం తీసి పెట్టాలంటండి. నేను నెక్స్ట్ వీడియోలో వర్క్ అయిపోయిన తర్వాత ఎలా క్లీనింగ్ చేశానో మీకైతే చూపిస్తాను.